Daily. Taste the Daily. ఆస్కార్ రేస్లో 5 తెలుగు సినిమాలు నిలిచాయి. 2025 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల పరిశీలనకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 24 సినిమా పేర్లను పంపించింది. అందులో 5 తెలుగు సినిమాలకు చోటు దక్కింది. హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, రికార్డుల సునామీ సృష్టించిన పుష్ప 2 సినిమాలు ఇందులో ఉన్నాయి. కుబేర సినిమాతో పాటు మంచు విష్ణు నిర్మించిన కన్నప్ప, గాంధీ తాత చెట్టు సినిమాలు ఆస్కార్ రేస్లోకి వెళ్లాయి. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, టాలీవుడ్ ఇండస్ట్రీ గత కొన్ని రోజులు చూస్తుంటే మనం వరుస పాన్ ఇండియా రేంజ్ లో హిట్లతో దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా మనం పుష్ప 2 సినిమా చూసినట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో తెలుగోడు సినిమా ఏంటో ముఖ్యంగా అల్లు అర్జున్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాడు అల్లు అర్జున్. మరోపక్క పుష్ప కలెక్షన్ చూస్తున్నట్టు దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. పుష్ప సినిమా టైంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మనకు అందరికీ తెలిసిందే. పుష్ప ప్రీమియర్ టైంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కావచ్చు, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరిణామాలు కావచ్చు. సో మొత్తానికి చూస్తుంటే పుష్ప సినిమాకి వచ్చే క్రేజ్, దాని తర్వాత పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కలెక్షన్ల పరంగా కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లిపోయింది. సో ఇట్లా చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఆస్కార్ రేసులో తెలుగు సినిమాకి ఒక గొప్ప గౌరవం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2025 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 25 సినిమా పేర్లు అయితే పంపించింది. అందులో 5 తెలుగు సినిమాలకు చోటు దక్కింది. అయితే ఈ చోటు దక్కిన సినిమాలో ముఖ్యంగా పుష్ప సినిమా ఉండడం కూడా నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప సినిమాతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అలాగే రికార్డుల సునామీ సృష్టించిన పుష్ప 2 సినిమాలు, ఈ 2 సినిమాలతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ధనుష్ నాగార్జున కాంబినేషన్ వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ సినిమా కుబేర సినిమాతో పాటు అలాగే మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా కన్నప్ప సినిమాకి, అలాగే గాంధీ తాత చెట్టు సినిమాలో సుకుమార్ డాటర్ నటించినటువంటి డైరెక్టర్ సుకుమార్ డాటర్ నటించినటువంటి గాంధీ తాత చెట్టు, ఈ సినిమాలు అయితే ఆస్కార్ రేస్ లోకి అయితే వెళ్ళాయి. అయితే 5 తెలుగు సినిమా పేర్లు అయితే మొత్తానికి ఫిల్మ్ ఫెడరేషన్ పంపించింది. మొత్తానికి ఆస్కార్ రేస్ లో పుష్ప 2 వస్తున్నాం, ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి చోటు దక్కుతుందా అంటూ కూడా అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప మానియా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సందీప్. పుష్ప పార్ట్ 1 అవ్వచ్చు, అలాగే పార్ట్ 2 అవ్వచ్చు, అలాగే రాబోతున్నటువంటి పార్ట్ 3 అవ్వచ్చు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇటు మ్యూజికల్ పరంగా, సినిమా పరంగా, అల్లు అర్జున్ కెరియర్ పరంగా చూస్తూ మరొక పక్కన కలెక్షన్ల పరంగా చూస్తుంటే పుష్ప క్రేజ్ అంతా ఇంత కాదు. సో మొత్తానికి డెఫినెట్ గా అల్లు అర్జున్ అభిమానులు కూడా పుష్ప 2 కి ఆస్కార్ అవార్డు వస్తుందంటూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అయితే సంబరాలు చేసుకుంటున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.